ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి చంద్రిక, అందులో విషం కలిపిందా? అవును. ఈ రుద్రాణి కాఫీలో విషం కలపటం, దాన్ని స్నేహకి ఇవ్వమని చెప్పటం నా కళ్ళతో నేను చూశానండి. నీ బుద్ధి మారదే. పాలు పోసినా పాము విషమే కక్కుతుంది అని నీ బుద్ధి ఎప్పటికీ ఇంతేనా? ఛీ! రుద్రాణి, అసలు స్నేహని చంపాలన్న ఆలోచన నీకెందుకొచ్చింది? హాస్పిటల్లో కూడా తనని చంపాలని చూసావు, ఇక్కడ అదే చేసావు. చెప్పు రుద్రాణి, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆగండి, తను ఎందుకు అలా చేసిందో నేను చెప్తాను. ఏంటి చూస్తున్నావు? నీ పాపం పండింది రుద్రాణి. నువ్వు చేసిన మోసం ఆధారాలతో సహా బయట పెట్టడానికి ఎదురు చూస్తున్నాను. భరత్ గారు, తను ప్రెగ్నెంట్ ఎలా అయిందనే అనుమానం మీ మనసుని వేధిస్తుంది కదా? దానికి సమాధానం నా దగ్గరుంది. అదెక్కడ బయట పెడతానోనని రుద్రాని నన్ను చంపేసి నా అడ్డు తొలగించుకోవాలని చూసింది. అందుకే మూడో కంటికి తెలియకుండా హాస్పిటల్లో చంపే ప్రయత్నం చేసింది. అక్కడ కుదరకపోయేసరికి ఇదిగో ఇప్పుడు ఇలా ట్రై చేసింది. ఏంటి స్నేహ, ఏమంటున్నావు? తన ప్రెగ్నెన్సీ కారణం నీకు తెలుసా? భరత్, నువ్వు అనవసరంగా టెన్షన్ అవ్వకు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నా బిడ్డ కూడా పోయింది కదా, దాని గురించి ఇప్పుడెందుకు? వదిలే భరత్. ఎందుకు వదిలేయాలి? నువ్వు ఇంత దారుణం చేసి స్నేహ ప్రాణం తీయాలని చూసిన తర్వాత కూడా ఎందుకు వదిలేయాలి? చెప్పు స్నేహ, అసలేం జరిగింది? స్నేహ, వద్దు, వదిలే, నా మాట విను. హే చిన్నోర్మయ్, ఏంటి నీ మాట వినేది? ఇంత జరిగాక నిన్నెలా వదిలేస్తావు అనుకున్నావు? నీ సంగతి మళ్ళీ సంగతి తేలుస్తాం. నువ్వు చెప్పు స్నేహ. భరత్ గారు, రుద్రానికి వచ్చిన ప్రెగ్నెన్సీ విషయంలో మీరే తప్పు చేయలేదండి. తను మిమ్మల్ని మోసం చేసి ప్రెగ్నెంట్ అయింది. మిమ్మల్ని నమ్మించి మీ చేత స్పర్మ్ డొనేట్ చేయించింది, గుర్తుందా? ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ బ్యాంక్స్ ఎలా ఉన్నాయో ఈ స్పెర్మ్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. స్పెర్మ్ డొనేషన్ అనేది తప్పు కాదండి, సిగ్గుపడాల్సినవి లేదు. ఏ ప్రాబ్లం రాదండి. మీ డీటెయిల్స్ అనేవి ఎవరికీ తెలియదు. ఆ రోజు మిమ్మల్ని కావాలనే తీసుకుని వెళ్ళింది. ఆ డాక్టర్తో ముందుగానే మాట్లాడుకుంది.
డొనేషన్ అని చెప్పి మీకు తెలియకుండా మీ బిడ్డకి తల్లి కావాలనుకుంది. అందుకే ఆ రోజు DNA టెస్ట్ లో కూడా మీరే తండ్రని రిజల్ట్స్ వచ్చాయి. ఆ డాక్టర్ ఈ రుద్రాని కంటే పెద్ద దొంగ. ఈ నిజాన్ని అడ్డు పెట్టుకొని రుద్రాణిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజాడు. నాకు అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే మొత్తం నిజాలు బయటికి తెలిసాయి. ఇదిగోండి భరత్ గారు, ఆ డాక్టర్ పర్సనల్ కంప్యూటర్ నుంచి మొత్తం డేటా కలెక్ట్ చేశాను. మీరే చూడండి. ఇది నేను తెలుసుకున్నాననే నన్ను చంపడానికి మనుషుల్ని పంపించింది. వాళ్ళని తప్పించుకుని వెళ్తుంటేనే లారీ గుద్దేసింది. చంద్రిక, ఆ రోజు నీకు చెప్పాను గుర్తుందా? నాకు టైం ఇవ్వు, భరత్ గారి గురించి అన్ని వివరాలు చెప్తానని. అది ఇదే చంద్రిక. సో ఈ నిజం నువ్వెక్కడ బయట పెడతావోనని హాస్పిటల్లో నీ ప్రాణాలు తీయాలనుకుంది. ఇలాంటి దాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు స్నేహ. ఆ ఎవిడెన్స్ లేవు. ఈ రుద్రాణిని అరెస్ట్ చేయించి క్రిమినల్ కేసు పెట్టేస్తాను. ఆ అవసరం లేదు చంద్రిక. ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను. అదిగో వచ్చేశారు. భరత్ గారు, ఇటివ్వండి. ఇన్స్పెక్టర్ గారు, ఇదిగోండి, ఇవే నేను ఇస్తానన్న ఆధారాలు. ఇప్పుడు అరెస్ట్ చేయండి. చూడండి ఇన్స్పెక్టర్ గారు, మీ డిపార్ట్మెంట్ మనిషే కదా అని ఆధారాలు మార్చేసి తనని వదిలేస్తారేమో. నేనైతే తనను వదలను. అలాంటిదే ఉండదు సార్. ఇది కమిషనర్ గారి నుంచి వచ్చిన ఆర్డర్. ఎవరు ఏం చేయలేరు. మేడం, మీరు సరెండర్ అవ్వండి. ఏం చూస్తున్నావు? చేసింది చాలదా? ఎన్ని మోసాలు, ఎన్ని వేషాలు! నీలాంటిది ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండటానికి వీల్లేదు. ఇన్స్పెక్టర్ గారు, తీసుకెళ్ళండి. రండి మేడం, రండి. ఇదిగో దాన్ని కూడా తీసుకువెళ్ళండి. రండి మేడం, రండి. రండి మేడం. భరత్, రండి. ఇప్పుడు నీకంతా క్లియర్గా అర్థమైందా చంద్రిక? ఇదంతా ఆ రుద్రాని ఆడించిన నాటకం. ఒకప్పుడు నిన్నెలా దోషం చేసిందో ఈరోజు భరత్ గారిని కూడా అలాగే క్రియేట్ చేసింది. భరత్ గారు ఏ తప్పు చేయలేదు. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి చెప్పుకోలేనంత ప్రేమ ఉంది. కానీ రుద్రాని లాంటి వాళ్ల వల్ల ఆ ప్రేమ మనసులోనే ఆగిపోయింది. ఇక నుంచి మీ మధ్యలో ఉన్న అన్ని అపార్థాలు, అనుమానాలు క్లియర్ చేసుకుని మీరిద్దరూ సంతోషంగా ఉండండి. అది అత్తయ్య కోరికే కాదు, నా కోరిక కూడా. పద. ఏమండి, మీ గురించి తెలిసి కూడా మిమ్మల్ని అనుమానించాను. దయచేసి నన్ను క్షమించండి. చంద్రిక, నన్ను కూడా నువ్వు క్షమించాలి చంద్రిక.
అసలు నా వల్లే ఈ గొడవలు మొదలయ్యాయి. నా అనుమానం వల్లే నిన్ను దూరం చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ చంద్రిక. ఐఎమ్ సారీ. నిన్ను నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం. ఎందుకు మీరు నన్ను పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చారు? నా మీద మీకు కోపం ఉంది, భరత్ మీద పగుంది. నన్ను పోలీసులో అరెస్ట్ చేశారు. ఇప్పుడు నా అడ్డు కూడా తొలగిపోయింది కదా. మీరనుకున్నది సాధించొచ్చు. మరి నన్నెందుకు బయటికి తీసుకొచ్చారు? నీకు మహాభారతంలో శకుని కథ తెలుసా? ధృతరాష్ట్రుడు తన భార్య గాంధారితో పెళ్లి జరగడానికి ముందు మేకపోతుతో పెళ్లి జరిపించిన విషయం చెప్పలేదని శకుని తండ్రిని అతని అన్నదమ్ములు 100 మందిని పట్టుకుని చెరసాల్లో వేశాడు. అందరికీ తల ఒక్క ముద్ద మాత్రమే అన్నం పెట్టేవాడు. అందరూ కలిసి ఆ 100 ముద్దలు ఒక్కటిగా చేసి శకునికి పెట్టి అతన్ని బ్రతికించారు. చివరికి అందరూ చచ్చిపోయారు. అలా బతికిన శకుని దుర్యోధనుడి పక్కన చేరి కురుక్షేత్ర యుద్ధం జరిగేలా చేసి 100 మంది కౌరవుల్ని చంపించేశాడు. ఇదంతా ఎందుకు చేశాడంటావు? పగ. తన అన్నదమ్ముల్ని తల్లిదండ్రుల్ని చంపేశాడు అనే కసి కదా. మరి దుర్యోధనుడికి కుడిభుజంగా మారిన శకుని తలుచుకుంటే ఆ ధృతరాష్ట్రుడు తినే దాంట్లో ఇంత విషం కలిపి చంపడం పెద్ద విషయం కాదుగా. అలా ఎందుకు అతన్ని చంపలేదో తెలుసా? తన కళ్ళ ముందే రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములు చనిపోతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ ధృతరాష్ట్రుడికి తెలియాలని ఆయన్ని ఏమీ చేయకుండా అతని కొడుకులు 100 మందిని యుద్ధంలో చంపించాడు. అయిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ నొప్పి ఎలా ఉంటుందో అనుభవిస్తే గానీ అర్థం కాదు. నేను తలుచుకుంటే భరత్ని లేపేయడం పెద్ద విషయమేం కాదు. ఆపడం నీ వల్ల కూడా కాదు. కానీ కొడుకు దూరమైతే నేను పడిన బాధ వాడికిలా తెలియాలి. అందుకే నిన్ను బయటికి తెచ్చాను. ఎందుకంటే నువ్విప్పుడు నా చేతికి చిక్కిన ఆయుధానివి. నీ వల్ల భరత్కి అయిన వాళ్ళందరూ దూరం అవ్వాలి. నీకు కావాల్సింది కూడా అదే కదా. వాడి కన్న తల్లి, వాడి భార్య అందరూ వచ్చి మళ్ళీ ఇంట్లో చేరారు కదా. వాళ్ళందరూ దూరం కావాలి. వాడి కళ్ళ ముందు ఆ చంద్రిక, మీనాక్షి, స్నేహ, చివరికి వాడి పాప అందరూ దూరం కావాలి. నేను బాధపడిన దానికి 4 గింతలు వాడు బాధపడాలి. ఆ పని చెయ్యాల్సింది చేయగలిగిన దానివి నువ్వొక్కదానివి. నీ మీద ఉన్న ఈ కేసు అసలు మ్యాటరే కాదు. దాన్ని చాలా ఈజీగా తీయించేస్తాను. నీకు మళ్ళీ పోస్టింగ్ వచ్చేలా చేస్తాను. మరి నా కోసం ఆ చంద్రికను నువ్వు లేపేస్తావా? నేనా? నీకు శత్రువే కదా. అయినా భరత్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ పోతే భరత్ ఒంటరివాడైపోతాడు.
అప్పుడు కావాలంటే నువ్వే అతన్ని పెళ్లి చేసుకో. మరి మీ పగ? నా పగ తీరిపోతుంది కదా. ఎప్పుడైతే తన సొంత వాళ్ళ కోసం ఆ భరత్ కుమిలిపోతాడో అప్పుడే నా పగ తీరిపోతుంది. ఈ డీల్ నీకు ఓకే అయితే చెప్పు. తొందరేం లేదు, బాగా ఆలోచించుకునే చెప్పు. రెస్ట్ తీసుకో. నా కోడలు ఎంత అందంగా ఉందో. నా దిష్టి తగిలేలా ఉంది. చూడు చంద్రిక, ఇప్పటి వరకు జరిగినవన్నీ మనసులో నుంచి తీసి మీ ఇద్దరి మధ్య ఉన్న అపోహలన్నీ తొలగిపోయాయి. మప్పులు విడిపోయిన తర్వాత వచ్చే వెన్నెలకి చాలా కాంతి ఉంటుంది. అనుమానాలు తొలగిపోయిన తర్వాత జీవితం కూడా చాలా అందంగా ఉంటుంది. గతం మర్చిపోయి రేపటి భవిష్యత్తు కోసం ఇద్దరూ కలిసి అడుగు వేయండి. అయ్యో అత్తయ్య, ఏంటిది అత్తయ్య? నన్నేదో కొత్త పెళ్లి కూతుర్లా రెడీ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక పిల్ల తల్లిని. మా ఇద్దరికి కూడా పెళ్ళయి చాలా కాలం అయింది. కానీ భార్యాభర్తలాగా మీరిద్దరూ కలిసి బ్రతికింది ఎప్పుడు? ఎప్పుడూ ఏవో అడ్డంకులు, గొడవలు. చివరకు మీకు పుట్టిన బిడ్డ విషయంలో కూడా అనుమానాలు, అపోహలే కదమ్మా. అసలు మీ ఇద్దరూ ఆనందంగా జీవితం అనుభవించింది ఎప్పుడమ్మా? జరిగిందంతా ఒక పీడకల అని మర్చిపోయి జీవితాన్ని ఎంజాయ్ చేయండి. అత్తయ్య, పాప. ఇప్పుడు పాప గురించెందుకు? తనను చూసుకోవడానికి స్నేహ నేను ఉన్నాం కదా. ఇంట్లో అన్ని పనులు మేం చూసుకుంటాం. నువ్వు మీ ఆయన కలిసి మీ జీవితంలో పోగొట్టుకున్న మధుర క్షణాలన్నీ ఒడిసి పట్టుకోండి. అర్థమైందా? త్వరగా వెళ్ళు. స్నేహ ఆల్రెడీ మీకోసం అక్కడ బెడ్రూమ్ రెడీ చేస్తూ ఉంటుంది. స్నేహనా? అయ్యో, స్నేహ ఎందుకు? పదా, రా. భరత్, వెళ్ళు. అయ్యో అత్తయ్య, నేను చెప్పేది ఒక్కసారి. నువ్వు వెళ్ళు.
పిలుపు మీకు లైఫ్ లాంగ్ వినిపిస్తూనే ఉంటుంది అత్తయ్య. నీకసలు సిగ్గు శరం మానాభిమానాలు ఇలాంటివేం లేవా? నాకు భరత్ మీద చచ్చెంత ప్రేముంది. నా ప్రేమ నన్ను గెలిపిస్తుంది. ఏ రోజుకైనా నన్ను మీ ఇంటి కోడల్ని చేస్తుంది. మీరలా చూస్తూ ఉండండి. నేను మళ్ళీ ఆ ఇంటికి వస్తాను. మీ చేతనే నన్ను మీ ఇంట్లోకి ఆహ్వానించేలా చేస్తాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.